విజయనగరం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. ముందుగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ సిబ్బందికి, సచివాలయ మహిళా పోలీసులకు నేరాల నియంత్రణపై పలు సూచనలు చేశారు. గంజాయి వినియోగించిన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై దృష్టి సారించాలని ఎస్పీ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని స్పష్టం చేశారు. లక్ష్మణరావు సార్, కోన లక్ష్మణరావు ఆయన పార్వతీపురం బెల్ట్ అదే వైన్ షాప్లో పనిచేస్తున్నారు సార్. ఈరోజు వార్షిక తనిఖీల భాగంగా రాజం టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. రాజం టౌన్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ పురోగతి ఎలా ఉంది, విధంగా పెండింగ్ ట్రయల్ కేసెస్ ఏమున్నాయి, దాంట్లో ట్రయల్ లో ఏం నడుస్తూ ఉంది, ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, కేసెస్ ఎలా వస్తున్నారు, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది అంతా పరిశీలిస్తుంది. ఇంకా రాజం టౌన్ పరిధిలో ఈ గాంజా దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా పరిశీలించడం జరుగుతుంది. సంకల్పం కింద నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. చాలా వైడ్ స్ప్రెడ్ గా అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గాంజా ఈ కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏమైనా గాంజా అమ్ముతున్నారా మీద కూడా పరిశీలిస్తాము. అదేవిధంగా యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఏమేం పాయింట్స్ లో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అది ఎలా తగ్గించగలము దాని. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరు అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉంటే, ఏమైనా గ్రీవెన్స్ ఉంటే అది కూడా